ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the master's name of our Lord and Savior Jesus Christ. దేవుని సన్నిధి చాలా గొప్పది. ఎందుకంటే వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టుడే? ఈ దినం యొక్క ప్రాధాన్యత ఏంటంటే ద పామ్ సండే. పాము సండే అంటారు, తెలుగులో అయితే మధ్యలో ఆదివారం. యేసు ప్రభు జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. There are some important events in the life of Jesus Christ and also the ministry of God. దేవుని యొక్క 33 సంవత్సరాల జీవితంలో కానీ ఆయన 3 సంవత్సరాల పరిచయలు కానీ కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. అవేంటంటే the birth of Jesus Christ. So the birth of Jesus Christ has given the life to the mankind. యేసు ప్రభు పుట్టిగా మానవునికి ఒక గొప్ప రక్షణలోనికి, మానవుని గొప్ప విమోచనకు నడిపించింది. ఆ తర్వాత చూస్తున్నప్పుడు ద బాప్టిజం ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు బాప్టిజం. ఎందుకంటే why the Jesus has taken the baptism in his life. అంటే దేవుడు he is the almighty God, the creator of the universe. సర్వ సృష్టిని చేసిన వాడు తన వాక్కు ద్వారా, సకల సృష్టి మీద ఆధిపత్యం కలిగిన వాడు, మరణాన్ని జయించిన వాడు, పరిశుద్ధుడైన దేవుడు, పరిపూర్ణమైన దేవుడు. అటువంటి దేవుని బాప్తిజం తీసుకోవాలా? యోహాను కూడా అంటాడు, when the Jesus Christ came to the Baptist to take the baptism, the John the Baptist is questioning him. ఒక ప్రశ్న వేస్తున్నాడు, నాయనా నువ్వు దేవుడు కదా, నువ్వు నాకు బాప్తిజం ఇవ్వాలి, నేను నీకు బాప్తిజం ఇవ్వాలి. ఆ ప్రభు చెప్పిన మాట్లాడి తెలుసా, నీతి యావత్తు ఇలాగ కార్యము. ద క్రిస్టియన్ లైఫ్ హ్యావింగ్ ఎ ప్రొసీజర్. అంటే క్రైస్తవ జీవితానికి ఒక ప్రాముఖ్యత కాదు, ఒక క్రమం అనేది ఉంది. అందుకని యేసు ఏం తీసుకొని బాప్తిజం తీసుకున్నారు. అది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం. And the Jesus were taking the baptism, the heavens were open. The heavens were open. పరలోకము తెరబడ్డది, పరిశుద్ధాత్మ దేవుడు పవర్ కూడా దిగి వచ్చాడు. తండ్రి సాక్షి చెప్తున్నాడు. ఇంగ్లీష్ నాకు చాలా ఇష్టమైన మాట, ఈజ్ మై బిలోవ్డ్ సన్, ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ విత్ హిమ్. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఎంత గొప్ప మాట చూసారా? ప్రభు యొక్క బాప్తిజం. ఇంకా తర్వాత చూస్తున్నప్పుడు ప్రభు బాప్తిజం తర్వాత యేసయ్య పరిచర్య, ద మినిస్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అనేకమైన ఆధ్యాత్మిక విషయాన్ని బోధించాడు, ద డివైన్ ప్రీచింగ్స్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత చూసినప్పుడు he did so many wonders and miracles in his life. అదొక ప్రాముఖ్యమైన ఘట్టం. 30 సంవత్సరం వ్యాధి కలిగిన రోగులు బాగు చేశాడు, పుట్టుగుడ్డు వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, మోగవారికి నోరు ఇచ్చాడు, కృష్ణుగా చేశాడు, అని సముద్రమే నడిచాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. The miracles of Lord Jesus Christ is an important event in the life of Jesus. యేసు ప్రభు జీవితంలో ప్రాముఖ్యమైన మరొక ఘట్టం. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన ఘట్టం ఏంటో తెలుసా? ద క్రూసిఫికేషన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. యేసయ్య శిలువ త్యాగము, లేకపోతే యేసు ప్రభు యొక్క శిలువ యాగము. అదొక త్యాగం అనే మాట కంటే యాగం అనే మాట చాలా చాలా బలమైన మాట. త్యాగం అంటే మనం కూడా అనేక విషయాలు త్యాగం చేస్తాం. యేసయ్య నమ్ముకున్నామంటే మన కులాన్ని విడిచిపెట్టాం, మన మతాన్ని విడిచిపెట్టాం, మన బంధువులు విడిచిపెట్టాం. అంటే మనం కూడా చాలా త్యాగం చేస్తున్నాం. ఆదివారం మంచి ఎక్కడ బయటకు వెళ్ళి పనికి దగ్గరికి వెళ్తే ఒక 500-1000 రూపాయలు వస్తుంది. కానీ మనం దేవుని మందిరానికి వచ్చాం. సో ఇన్ ద క్రిస్టియన్ బిలీవర్స్ వి ఆర్ సాక్రిఫైసింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితం అనేది వాటిని మనం త్యాగం చేస్తున్నాం. త్యాగం అన్న మాట కంటే యాగం అన్నారు, అది చాలా బలమైన మాట. సిలువ యాగం, సిలువ త్యాగం కంటే అది సిలువ యాగం అయ్యాడు. ఆయన సాక్షి అంటే మానవుల కొరకు, మానవుల యొక్క రక్షణ విమోచన కొరకు అంటే శరీరంలో రక్తబొట్టు వరకు సిద్ధించాడు. అందుకని సిలువ యాగం. ఆ తర్వాత ప్రభు యొక్క సమాధి, ద బరియల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ద బరియల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ లాస్ట్ ద రెజరెక్షన్ ఆఫ్ గాడ్, యేసు యొక్క పునరుద్ధానం. ఆ తర్వాత ఇంకొక ఘట్టం ఆయన జీవితంలో, ద అసెండెన్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం. యేసు ప్రభు సిలువ కంటే అంతకుముందు he used to visit the city of Jerusalem many times in his ministry. ఆయన పని చేస్తున్న 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో కానీ
ఆయన 33 సంవత్సరాల జీవితంలో అనేక సార్లు ఎరుసలేం పట్టణానికి వెళ్ళాడు. 12 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో పాటు ఎరుసలేం పట్టణానికి వెళ్ళినట్టు లూకాసు 2వ అధ్యాయం మనకు కనిపిస్తుంది. ఇలాగ ప్రభు జీవితంలో చేసినప్పుడు అనేక సార్లు ఎరుసలేం పట్టణానికి వెళ్ళారు. The Jesus visited the city of Jerusalem, the divine city, the anointed and blessed city. Many times in their ministry. It is life. And జీవితం అనేక సార్లు వెళ్ళారు ఎరుసలేం పట్టణానికి. ఎరుసలేం పట్టణంలో అనేకమైన ఆధ్యాత్మిక విషయాన్ని బోధించాడు. ఎరుసలేం పట్టణంలో అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశారు, అనేకమైన సూచనలు చేశారు. అయితే ఇప్పుడు ప్రభువారు దేనికి వెళ్తున్నారంటే సిలువ యాగం అవటానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, మానవ జాతిని విమోచించడానికి, మానవ జాతికి రక్షణ ఇవ్వటానికి, మానవ పాపమును పరిహరించడానికి. ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ క్లెన్స్ ద హోల్ సిన్స్. మానవ పాపము పరిహరించగలిగినది కేవలం యేసు రక్తమే. యేసు రక్తము తప్ప ఈ సర్వస్వం ఏది కూడా మానవ పాపమును పరిహరించలేదు. యేసు తప్పితే వేరొక దేవుడు ఈ సకల సృష్టి లేడు. యేసు తప్పితే వేరొక రక్షకుడు లేడు. ఆయన తప్పితే వేరొక మోచకుడు లేడు. యేసు తప్ప ఆ పరలోక రాజ్యానికి మానవుడు తీసుకెళ్ళగలిగిన యోగ్యత ఈ సర్వ సృష్టిలో ఎవరికి లేదు. ఆయన యెరూషలేము పట్టణానికి వస్తున్నాడు. ఈ విషయం మనకు మత్తయి సువార్త కనిపిస్తుంది. మార్కు సువార్త we can observe the entering the city of Jerusalem, the Lord Jesus Christ. We can observe that particular passage in the verses in the Mark and Gospel of Luke. మత్తయి సువార్త, మార్కు, లూకాసు 4 గ్రంథాల్లో మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ప్రభావం చూద్దాం. So those who have the Bible should turn to the Gospel of Luke, chapter 19. Gospel of Luke, chapter 19. లూకాసు సువార్త 19వ అధ్యాయము 40వ వచనం. ఆయన వారిని చూచి మీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని. ఏంటంటమ్మా? యేసు ప్రభువారు ఆయన సిలువ యాగం అవటానికి యెరూషలేము పట్టణానికి వస్తారు. For the crucifixion of Jesus Christ, he entered the city of Jerusalem. వెంటనే అందరూ ఏం చేస్తున్నారంట? కేకలు వేస్తున్నారు. మనకు సువార్తలు ఏమిటి తెలుసా? పట్టణం అంతా కూడా ఈయన ఎవరు అని కలవరపడ్డారట. ఒక మాట తెలుసా? జనరల్గా ఒక ఎమ్మెల్యే మన దగ్గరికి వస్తున్నాడు అనుకోండి, వెనకాల ఏంటి ఉంటుందమ్మా? ఎంతో మంది బార్బలు ఉంటారు, అంతే కదా. నాకు 2 గారు ఎమ్మెల్యే గురించి వచ్చి ఒకడు వస్తారా? రారు కదా. ఆయన అడిగి ఎవరంటారమ్మా? ఒక 20 మంది 30 మందికి వస్తారు. నాతో మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక్కడు రాదు. ఉదయమే కొంత క్యాన్వర్స్కి హై స్కూల్లో వచ్చారు. హై స్కూల్ హెడ్ మాస్టర్కి నాకు అమ్మ ఒక్కడే రాలే. వెనుకుంటే ఎవరున్నారమ్మా? చాలా మంది ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఇంకా ఉంటుంది, చాలా మంది వస్తుంటారు వెంబడి. ఏదో ముఖ్యమంత్రి కారు ఒకటి వెళ్దు, అది ముందు కూడా కార్లు ఉంటాయి, వెనక మంది కార్లు ఉంటాయి. ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వస్తున్నాడు, ఇండియన్ ప్రెసిడెంట్ అది ఏం చేస్తారంటే రోడ్లన్నీ క్లియర్ చేస్తారు, ట్రాఫిక్ ఆపేస్తారు. మనకు తెలిసేది చాలాసార్లు నేను ప్రయాణం వెళ్తున్నప్పుడు మొత్తం ట్రాఫిక్ చాలాసార్లు అన్నింటి దగ్గర చూశాను, చాలా ప్రాంతాలు చూశాను. ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తారంటే ఆ ట్రాఫిక్ అంతా ఆపేస్తారు, ఆపేసి వాళ్ళని పంపిస్తారు. అంటే ఒక ముఖ్యమంత్రికో ప్రధానమంత్రికో ఒక ఎమ్మెల్యే ఒక పట్టణానికి వస్తున్నాడు. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చారంటే ఇండియాకి మామూలుగా రాడు, వాళ్ళు డిఫెన్స్ అంతటితో వస్తారు, ఎందుకంటే వరల్డ్ నెంబర్ 1 కంట్రీ కాబట్టి. అలాగా ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఇంటికి రావాలంటే నాకు చాలా ప్రాసెస్ ఉంటుంది. ఎలా పడతాలో వచ్చినాడు. ఒక దేశానికి వెళ్ళాలంటే ఆ గవర్నమెంట్తో మాట్లాడడం, ఆ అంబెసిడర్తో మాట్లాడడం, దానికి ఎంతో ప్రాసెస్ ఉంటుంది. అలాగే మన రక్షకుడు మోచకుడు యేసు, the Lord Jesus Christ, the anointed God, the only God of creation. ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి, ఆయన మృత్యుంజయుడైన దేవుడు కాబట్టి, ఆయన మరణాన్ని జయించిన వాడు కాబట్టి, సకల సృష్టిని వాక్కు ద్వారా జయించిన వాడు, సర్వోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు. అటువంటి రక్షకుడు విమోచకుడైన పరమ తండ్రి యెరూషలేము పట్టణానికి వస్తున్నాడంటే వారందరూ ఏం చేస్తున్నారంట?
కేకలు వేస్తాం. సల్లి చెప్దామా? అబ్బే ఒకసారి గట్టిగా అల్లు చెప్పండి. ఇంకా అబ్బగా చేద్దామా? ఇది కొంచెం పాడలే అంతేనా? నన్ను అంటారు లాస్ట్ మీటింగ్ 3 నెలలకి 4 మంత్స్ బ్యాక్ 4 మంత్స్ అవుతాయేమో, 2 నెలల క్రితం మీటింగ్ పిలిచాను. నేను వాకింగ్ చెప్పాను, చాలా మంది సేవకులు వచ్చారు. వాకింగ్ చెప్పిన తర్వాత ఆ పాస్ గారు ఎవరైతే మమ్మల్ని పిలిచారు ఆ నోట్ అంతా అని చెప్తాను. డాడీ ఆ ఫ్రెండ్ అయినా నోట్ అంతా అందరి సభ చెప్పాలి కదా, నేను అందరూ భోజనం ఏర్పాటు చేసేవాడిని చెప్పాలి. అమ్మ మాట్లాడి 100 సభ చెప్తుంది. నా గురించి ఏమంటే ఒక 4-5 గొంతులు కలిపితే ఎలాగుంటుందా అలాగుంటుంది ప్రభుదాస్ పాట. పెద్ద వాయిస్ ఉంటుంది జనరల్గా, ఎందుకంటే రెగ్యులర్గా ప్రీచింగ్లో దేవుని స్థితిని ఎలా స్థుతించాలమ్మా చెప్పండి, ఎలా స్థుతించాలి? ఒక్కసారి 2 జల్ పైకి తరలించేదా, ఇంకా కాల్చేదా, ఇంకా కాల్చేదా. పట్టణంలోకి ప్రవేశిస్తున్నారు. పట్టణం అంతా ఇది ఎవరైనా కలవరపడుతున్నారు. చంటి పిల్లలు, వృద్ధులు, స్త్రీలు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. ఆడికి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక. The people, the Israelites, the Jewish people were worshiping the God. They are magnifying the Lord Jesus Christ. యేసయ్య నామాన్ని వారు గణపరుస్తున్నారు, యేసయ్య నామాన్ని మహిమపరుస్తున్నారు. ఏమంటే ఇదిగో సర్వోన్నతమైన స్థానంలో దేవునికి మహిమ. ఎవరికి మహిమ అంట? ఎవరికి మహిమమ్మా? త్రూ అవర్ లైఫ్, త్రూ అవర్ లైఫ్, త్రూ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్, ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ మస్ట్ బి గ్లోరిఫైడ్. మన జీవితం ద్వారా, మన బ్రతుకు ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి. దేవుని యేసయ్య నామము గణపరచబడాలి. ఈ భారతదేశంలో యేసు నామము కోట్లాది మంది ప్రజలు అంగీకరించాలి. అదే మాట అంటున్నారు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు. అర్గిస్సులైన మనుషులకు ఏది కలిగిన గాక, భూమి మీద సమాధానం కలిగిన గాక. అంటే సమాధానం అంటే దినాలు చూసినాడు ప్రపంచంలో ఎక్కడ సమాధానం లేదు. తెలుగును పీసులు. ఏ దేశానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, మన దేశంలో యేసుప్రభు శిలువ యాగం అయ్యాడు. ఎరుసలేం పట్టణం, ఇద్దరు ఎరుసలేం పట్టణానికి వెళ్ళడం అంటే అప్పుడు అవదు. భయంకరమైన యుద్ధం జరుగుతుంది. రోజు ఇరాన్ దేశం ఇంచుమించు కొన్ని 100 మిసైల్ చేస్తుంది ఇస్రాయల్ దేశం. అందుకే అంటున్నాడు కదా, శిలువ అంటే ప్రభు శిలువ యాగం అంటే సర్వ దేవుని నామ మహిమ. ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి సమాధానం. ఇప్పుడు 40 వచ్చింటారు. 41 ఆయన పట్టణంలోకి సమీపించినప్పుడు, పట్టణం అంటే ఏ పట్టణం అమ్మా? యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణాన్ని సమీపించినప్పుడు అంట ఏంటమ్మా, యెరూషలేము పట్టణం ఏం చేశాడు ఆయన? యెరూషలేము పట్టణాన్ని చూశాడు ఆయన. యెరూషలేము పట్టణాన్ని చూశాడు ఆయన. అంతేనా? మనం కూడా చాలా విషయాలు చూస్తాం. కానీ ఆయన ఏం చూశాడు? యెరూషలేము చూశాడు. ఎందుకు యెరూషలేము పట్టణాన్ని చూశాడంటే, యెరూషలేము పట్టణాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది మహారాజు పట్టణం, దేవుని చేత ఏర్పరచబడిన పట్టణం, దేవుని చేత అభిషేకించబడిన యెరూషలేము పట్టణాన్ని చూశాడంట. అని చూసి ఊరుకోలేదు. కానీ ఏం చేస్తున్నాడమ్మా? దాని విషయమే చేసి ఈ దినాలు చూసినప్పుడు మనం చాలా సందర్భాలు ఏం చేస్తుంటామంటే మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం. అందుకని వాక్యంలో ఉంటుంది కదా, రోజు నుంచి స్త్రీలను కనుక్కుంటా అంటే ఎవరి కొరకు మనం కన్నీరు కాచాలి. నాయన నన్ను దీవించు, నాయన నాకు ఆరోగ్యం ఇవ్వు, నాయన నా భర్త నాకు సమృద్ధి ఇవ్వు, నాయన నా భర్త చేతి బలి దీవించు నాయన. దానికంటే శాశ్వతమైన ప్రార్థన ఏంటి తెలుసా? నశించిపోతున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒకసారి చప్పలు కూడా దేవుని నామం పడతాం. ఒకసారి 2 కలిపి ఇచ్చేద్దాం. ఎవరికొరకు ప్రార్థన చేయాలి? యేసు తన కొరకు ప్రార్థన చేసుకోలేదు, తన కొరకు ప్రార్థన చేసుకోలేదు.
యేసు ప్రభువారు అని సిలువను మోసుకొని యేసు మీద గుండా ప్రాణం చేస్తుంటే అని గొలుగొత్త కొండకి సిలువ యాగం అవటానికి వెళ్తుంది. ఆయన పొద్దు మీద భారమైన సిలువ ఉంది. చాలాసార్లు చెప్పారు, మీకు ఎంతమంది 150 కేజీ సిలువ ఉంది ఆయన పొద్దు. ఆయన కాళ్ళకి చెప్పులు లేవు, రాత్రంతా నిద్ర లేదు. అప్పటికైనా ఒకటో తక్కువ రోజులపై కరోనా దెబ్బలు కొట్టారు, ఆయన ఎంతో దూషించారు, ఆయన అవమానం చేశారు. కానీ ఆ తర్వాత యెరూషలేము మీద గుండా ఆయన ప్రాణం సిలువకి వెళ్తుంటే అక్కడ స్త్రీలు ఏం చేస్తారంటే కన్నీరు గారుతుంటారు. ఆవిడ వేసి ఏమన్నాడు తెలుసా? నా కొరకు ఏడవకండి. ఎవరి కొరకు ఏడాలి? నీ కొరకు. నా కొరకు ఏడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిలువ జాకపోతే మానవ జాతి రక్షణ లేదు. మీ సిలువకి వెళ్ళకపోతే మానవుడికి విమోచన లేదు. కాబట్టి నా కొరకు ఆడకండి. ఎవరి కొరకు ఆడమన్నాడమ్మా? మీ కొరకు. మనం ఎవరి కొరకు కన్నీరు కార్చాలి? యేసుప్రభువు ఎవరు కన్నీరు కార్చాడు? ఆయన యేసుప్రభువు పట్టుబడి చేసి వాళ్ళు ఎంటరింగ్ ద సిటీ ఆఫ్ జెరూసలేం. He was not weeping about his cross. అమ్మో నేను సిలువ వెళ్ళిపోతున్నాను, నీ సిలువ వెళ్ళిపోతున్నాను, నాకు రాత్రి ఒకటే దక్కున్న కొరడా దెబ్బలు తెలిసే, లేకపోతే ఇదిగో నాకు కాళ్ళకి మన కాళ్ళలో రక్తం దారులుగా కాడుతుంది అని ఆడవలే. నన్ను ఎంత అవమానపరిచారు. ఒక మాట గుర్తుంచుకోండి, అమ్మ నా మాటినాడు గుడి చేసి చూపించారు. అలాగా దాని గురించి ఆడలే ప్రభువారు. ఎవరి గురించి ఏడ్చారంటే, ఎవరి గురించి కన్నీరు కార్చారంటే యెరూషలేము పట్టణం కొరకు. The God had the divine plan about the city of Jerusalem. Through the city of Jerusalem, the mankind have taken the salvation of God, the blessing of God. యెరూషలేము పట్టణం ద్వారా మానవ జాతికి రక్షణ వచ్చింది. యెరూషలేము పట్టణం ద్వారా మానవ జాతి విమోచన వచ్చింది. యెరూషలేము పట్టణం ద్వారా మానవ జాతి ఉద్యమం వచ్చింది. యెరూషలేము పట్టణం ద్వారా మానవ జాతికి రక్షణ వచ్చింది. అందుకని ఆ పట్టణానికి వచ్చినప్పుడు, ఆ పట్టణంలో ప్రవేశిస్తున్నప్పుడు ఆ పట్టణం గురించి ఏడ్చానంట. అది కన్నీరు గార్చాడు. అది యెరూషలేము పట్టణమా. ఆ తర్వాత మాట చదవండి. నీవు ఈ దినమైందైనాను సమాధాన సంబంధమైన నీకెంతో మేలు మరుగు చేసి ఏమన్నాడు? The time of visitation of God in our life. దేవుడు మనకు దొరికి కాలం ఎత్తకాలి. ఏదో ఎప్పుడు ఎత్తకాలమ్మా? నేను రోడ్డు మీదకి వెళ్ళి నాకు చికెన్ బిర్యానీ కావాలి, లేకపోతే నిన్న ప్రయాణం వెళ్తున్నప్పుడు పాస్టర్ పేరు చూసాం. అర్థం ఒకప్పుడైతే అడుగు ఒక బండి, ఈ బిల్లు ఏంటిది పకోడీ బళ్ళు నూడిల్స్ అక్కడ కనిపించలేమా? ఒక పకోడీ బండికి ఇంకా అలాగా ఇంచుమించు 20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కనిపించాలి. లాస్ట్ వచ్చినట్టుగా అక్కడ సాలం చెట్టు అక్కడ ఉంది ఒకటి. అంతేనా? ఒకప్పుడు అలాగుండేది కాదు. అడుగడికి రెస్టారెంట్, అడుగడికి హోటల్స్, అడుగడికి ఎటుండేది నూడిల్స్ షాపులు, ఈ పకోడీ బండ్లు ఉండి అన్ని క్లోజ్ అయిపోయింది. ఏదైనా మనకు దొరికే కాలంలో మనం ఏం చేయాలి? ఆ గ్యాస్ సిలిండర్ కావాలనుకుంటే 3000 ఇంట్లో దొరికే రోజులు కాదు. అవునా కాదా? అంతేనా? మన భారతదేశం పర్లేదు, కొన్ని పెట్రోల్ బంకులు ఉన్నాయి, కొన్ని దేశాలు పెట్రోల్ బంకులు అన్ని క్లోజ్ అయిపోయి అటువంటి పట్టణంలో మొత్తం కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దేనికి? ఎక్కడంటే ఈ ట్రాఫిక్ జామ్ అయింది మామూలుగా ఏదో ఇంకో దగ్గర కాదు, ఆఫీస్ దగ్గర కాదు, సచివాలయం దగ్గర కాదు. ఎక్కడంటే పెట్రోల్ బంక్. అందుకని దేవుడు మనకు దొరుకు కాలంలో, ఆయన మనం దర్శించిన కాలంలో, ఆయన మనతో మాట్లాడుతున్న కాలంలో, ఆయన మనతో నిబంధన చేస్తున్న కాలంలో, యెహోవా మీకు దొరుకు కాలం అందు ఆయన వెతకండి. ఆయన సమీపముగా ఒంటరిగా మీరు ఏం చేయాలంట? ఆయన వేడుకోవాలంట. కొన్నిసార్లు కొన్ని కోల్పోతే మళ్ళా మనకు దక్కడానికి అవకాశం ఉండదు. When we lose such things in our life, we cannot find it, we cannot get it in our life. కొన్నిసార్లు కొన్ని కోల్పోయి అనుకోండి, అవి మనం దొరకమా. అంతేనే కాదా? మన చేతిలో 10,000 రూపాయలు చాలా సంతో 10,000. ఒక రోజు వస్తుంది 10 రూపాయలు నేను జీవితం వస్తుంది. ఒక ఆవిడకి తెలిసి ఎప్పుడైనా నేను ఎక్కడంటే ఆ బీరువాలో 50,000 రూపాయలు 40,000 రూపాయలు ఉండి ఎప్పుడైనా నేను వెళ్ళా. ఆ తర్వాత ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. దేవుడు మనకు సమృద్ధించిన కాలంలో జాగ్రత్త పడాలి. దేవుడు మనం దర్శించిన కాలంలో ఆయన పట్టుకోవాలి. ఆయన ఆశీర్వదించిన కాలంలో
ఆడ సమర్థిస్తున్న కాలంలో, ఆడ రక్షణ ఇస్తున్న విమోచించిన కాలంలో ఏంటంటే ఆయన సమీపముగా ఉంటుంది. కానీ ఏం చేయాలంటే ఆయన్ని వేడుకోవాలంట. అది దూరమైన తర్వాత మన జీవితంలో ఆయన వెతికిన దొరికేవాడు కాదు. ఒక దినం రాకపోతే ఇప్పటికే భయంకరమైన తిన్నారు. ఇప్పుడే చెప్పాను, ఎరిసిన పట్టు రోజుకి 100 బావులేస్తున్నారు. ఎరిసిన పట్టడానికి వెళ్ళడానికి కలుసుకోవడం సాధ్యం కాదు. నిన్న కూడా మార్నింగ్ న్యూస్ పెట్టలేదు కదా, నిన్న కూడా నేను టీవీలో న్యూస్ చేశాను. కువైట్ ఎయిర్పోర్ట్ మీద బాంబు చేశారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ క్లోజ్ అయిపోయింది. ప్రపంచంలో అనేకమైన దేశాలు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే దిస్ ద టైమ్ the Christian people have to prepare themselves to meet the Lord in the second coming of Lord Jesus Christ. యేసు ప్రభువుని ఎదుర్కొనే రెండవ రాకడ దినాల్లో ఉన్నాం. ఈ దినాల్లో మనం సిద్ధపడుతూ 10 మంది సిద్ధపడతాం. ప్రవచనాలు పూర్తయిపోతున్నాయి. జనం మీద జనము, రాజ్యం మీద రాజ్యము, కరువులు, భూకంపాలు. భారతదేశంలో మనం ఇంకా ఏమే ఇలా ఆరాధన చేస్తున్నాం. భారతదేశంలో కొన్ని ప్రాంతాలు ఇలా చేయడానికి లేదు, ఇలా చేయడానికి లేదు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మనం 100 మంది పాటలు పట్టుకెళ్ళి జైలు పెట్టేస్తున్నాం. ఆ మణిపూర్లో ఏం జరిగిందో లాస్ట్ ఇయర్ అంతా మనకు తెలుసు. భయంకరమైన పరిస్థితి. 100 మంది క్రైస్తవులు చంపేశారు, 100 మందిరాలు తగలబెట్టేశారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకంట ఆ యెరూషలేము పట్టణంలో ప్రవేశించాడంట. దాని విషయం ఏం చేద్దా అంట, మన కొరపడి కన్నీరు కాచడం కాదు ఆయన, నాకు ఇది వాద్యము అది కాదు. నిజమైన ప్రార్థన తెలుసా, నశించిపోతున్న ఆత్మల కొరకు, నశించిపోతున్న ఈ భారతదేశము కొరకు. ఎందుకంటే భారతదేశము యేసే నిజమైన దేవుడు తెలుసుకోవాలి. భారతదేశంలో దేవుడు యేసు నామము మహిమపరచబడాలి. భారతదేశంలో యేసు నామము గణపరచబడాలి. అందుకే పట్టణంలోని ప్రవేశించినప్పుడంట దాని విషయం ఇచ్చాడు. ఆ తర్వాత ఏమంటాడు తెలుసా, నువ్వు ఈ దినమైందైనా దేవుడు మనకు రక్షణ ఇస్తున్నప్పుడే. అందుకే పెద్దవాళ్ళు అంటారు, దీపం పండుగ ఏం చక్క పెట్టుకోవాలంటమ్మా, ఇల్లు ఎప్పుడు చక్క పెట్టుకోవాలి, దీపం లేనప్పుడు కాదు. ఒకసారి మనం ఆలస్యం చేసిన కరెంట్ పోయింది, నేను సర్దుకుంటాను అంటే అవును, వంట వండుకుంటాను అవును. ఎప్పుడు అవుతుంది? దీపం ఉండగానే. దేవుడు మనకు సమీపంగా ఉంటున్నాగానే. at the time of visitation of the Lord Jesus Christ we have to understand that ఆయన మనకి సమీపంగా ఉంటుండగానే అది వెతుక్కాలంట. అందుకంటున్నాడు కదా, అందుకంటాడు యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించినప్పుడు దాని విషయమే ఏడ్చి, ఇదిగో ఈ దినమైందేనా. అంతేనా కాదా? ఒక్కొక్కసారి మనకి రక్షణ ఇలా ఇలా మనకు అందుబాటులో ఉంటుంది. దేవుని ఆశీర్వాదం అందుబాటులో ఉంటుంది. దేవుడు ఇచ్చే సమృద్ధి మనకు అందుబాటులో ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక కాలంలో ఎందుకంటే చూసాను చాలా సార్లు చెప్తుంది. కొన్నిసార్లు ఎక్కడైతే గౌరవించబడతామో, ఎక్కడైతే గణపరచబడతామో అక్కడ అవమానం పొందవలసి ఉంటుంది కొన్నిసార్లు. పాత రోజు నాకు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పటికీ నాకు జ్ఞాపకం. పాకలు నడిపిస్తుంటే అందరూ కాలు పట్టిస్తారు. కాలు పట్టిస్తారు వచ్చి ఒక ఆయన పేరు చెప్పను కానీ అక్కడ ముఖ్యమైన ఒకరు వచ్చి నాకు కాలు పట్టిస్తాడు. ఇప్పుడు ఏడు పట్టుకున్నారు, కాలు పట్టుకోవట్లే. ఏడు పట్టుకుంటున్నారమ్మా, నడపట్టుకుంటున్నారు. జీవితంలో అన్ని భాగమే, రోజులు ఒకలాగా ఉండు. అందుకంటాడు యెరూషలేము పట్టణం ప్రవేశించి దాని విషయం ఇచ్చాడంట. ఈ దినమైందైనా నేను రక్షకుడు విమోచకుడు, నేడే రక్షకుడు, నేడే అనుకోడు దినం. ఎవడేస్తారు కూడా అదే చెప్తుంటారు, బాప్టిజం లేట్ చేయకండి, రేపు ఎలా ఉంటుంది జీవితంలో నీకు తెలియదు, రేపు ఏం చేసి చెప్పగలవమ్మా? ఎవరు చెప్పడానికి దేవుడికే తెలుసు. ఎందుకంటే కాలములో సమయంలో తండ్రి తన స్వాధీనములు ఇచ్చుకున్నవాడు ఆయన కాబట్టి. ఆది ఆయన, అంతం ఆయన, మొదటి వాడు, కడపటి వాడు ఆయనే కాబట్టి. మరణాన్ని చేయించి మృత్యుంజనిగా ఆయన తిరిగి లేచాడు కాబట్టి. The God knows everything in the life. The God knows every part in our life. The God knows every need in our life. దేవుడికి సమస్తము తెలుసు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. నీ జీవితంలో రేపు ఏం జరుగుతుందో చెప్పలేవు. రేపు ఎందుకు టైం ఎంత అయిందంటే 1 పన్నెండు అయింది, లేకపోతే 20 పన్నెండు అయింది.
ఒంటి గంటకు మనకి ఏమో జరుగుతుంది తెలుసమ్మా ఎవరికైనా? మనకి తెలియదు. రేపటి వరకు అక్కర్లే, ఒక అరగంట తర్వాత నీ జీవితం లేట్ అవుతుందో తెలియదు. దినాలు భయంకరంగా ఉన్నాయి. అలా కనిపించి మాయమైపోతున్నారు మనసు అంటారా? అలా కనిపించి కొన్ని పట్టణాలు ఇండియాలో ప్రపంచంలో కూడా అదే కండిషన్ ఉంది. ఎవరేస్తున్నారు 25 సంవత్సరాలు ఎవరేస్తున్నారు, అక్సెప్ట్ చేస్తున్నారు. జిమ్కి వెళ్ళి సడన్గా పడిపోయి ఒక ఆర్డర్కి వచ్చి చెప్పారు. నిజమా కాదా? ఈ మధ్యాహ్నం మేము గంట తర్వాత ఏమవుతుంది నీ జీవితంలో తెలియదు. రేపటి దినాన్ని జీవితంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయి నీకు తెలియదు. ఈ రోజు లాగా ఉండదు రేపు. భవిష్యత్తు నాకు మనం అనుకుంటాం మనకి అన్ని కలిసి వచ్చినప్పుడు అన్ని సముద్రం మన జీవితంలో సాఫీగా వెళ్ళిపోద్ది. నేను అనుకున్నాను ఆ మాట. తెచ్చుకట్టేస్తున్నా నీళ్ళు కట్టేస్తున్నా నాకేముంది పర్లేదు అనుకున్నాను. రేపు జరుగుతుంది తెలియదు మాకు. అందుకే మాట చేస్తున్నప్పుడు ఎస్సాలి తెలియదు. ఆ రోజున అని ఎరిసిన పట్టణాలకు వస్తున్నప్పుడు దాని విషయం కన్నీరు కాలుస్తున్నప్పుడు అని కలవలసిన గొడవ కనుమదారి సిలివ్యాగం అవుతున్నప్పుడు ఎస్సాలికి తెలియదు. ఆ తర్వాత ఆ దేశంలో ఎంత భయంకర పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత 120 సంవత్సరాలకు వచ్చిన అప్పుడు సీజర్ చక్రవర్తి యెరూషలేమును నేలమట్టం చేశాడు. He destroyed the city of Jerusalem. He destroyed the country of Israel. Israel నేలమట్టం చేశాడు. యెరూషలేము పట్టణం నేలమట్టం చేశాడు. ప్రపంచమంతా యూదులు చెదిరిపోయారు. They are having own nation for 1900 long years. 1900 సంవత్సరాలు మన దేశమే లేకపోయింది. మరలా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1948 మే 14 తారీఖున మళ్ళా వాళ్ళకి వాళ్ళ దేశంలోకి ప్రవేశించారు. చూసారా? కానీ ఆ దినాన్ని ఏసైకి తెలుసు రాబో దినాలు భయంకర పరిస్థితి సందేశం రాబోతున్నాయి. కాబట్టి సందేశంలో భయంకర పరిస్థితి రాబోతుంది. దేవునికి తెలిసి అందుకే ఆ పట్టణాన్ని చూసి ఏం చేస్తున్నాడు ఆయన? అది కన్నీరు కాడుస్తున్నాడు. అని కన్నీరు కాడుస్తున్నారు ఆయన. దానికి కారణం ఏంటంటే ఆయన తెలుసు తన తెలిసిన పట్టణం మీదకి దేశం మీదకి అంత భయంకర పరిస్థితి. ఈ సంవత్సరాన్ని ఇస్రాయల్ దేశం ఇప్పుడుగా అప్పుడు రెండో వస్తున్నాయి. ఈ 2000 సంవత్సరాల క్రితం నుండి కూడా ఏ రోజు ఇస్రాయల్ దేశంలో సమాధానం లేదు. ఏ రోజు చూసిన కన్నీరు అక్కడ, ఏ రోజు చూసిన భయంకర పరిస్థితులు అక్కడ, ఏ రోజు చూసిన యుద్ధం అక్కడే. అందుకని యెహోవా మీకు దొరికి కాలం. We have to understand the visitation of God in our మన జీవితంలో దేవుడు మనకు దొరికి కాలం ఎదగాలి. ఆయన మన రక్షణ ఖచ్చితంగా కాలంలో రక్షణ పొందాలి. ఆయన మనం సమృద్ధిస్తున్న సమయంలో కాలంలో జాగ్రత్త పడాలి. అంతేనా? ఈరోజు 10,000 20,000 దేవుడు రేపు రాగా ఉంటుంది అనుకోక. రేపు 10 రూపాయలు రూపులే కలిసి వస్తుంది. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. అందుకని మాట చేస్తున్నప్పుడు ఆయన యెరూషలేము పట్టణాన్ని చూశాడట, దాన్ని విస్మరించాడంట. అలాగే మన జీవితంలో దినాలు చూసినప్పుడు ఇంకొక 5 రోజుల్లో మనం గుడ్ ఫ్రైడేకి వెళ్ళబోతున్నాం. ఇక గోటి సెలబ్రేట్ గుడ్ ఫ్రైడే సర్వీస్. ఇంకొక 7 రోజులు వచ్చి అదే రోజున ఈస్టర్ రిజరక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ యేసు ప్రభు పునరుద్ధానం పొందిన దినం. ఈ దినాలు ఇంకా ఆచారబద్ధంగా కాదు. క్రిస్మస్ నాట్ ఎ ట్రెడిషన్. Good Friday is not a tradition. The Easter is not a tradition. The Lenten is not a tradition. ఇది ఒక ఆచారం కాదు. ఆత్మీయంగా ఈ దినాలు ఇంకా దేవుని కొరకు బ్రతకాలి. ఇంకా మనం దేవుని కొరకు జీవించాలి. ఇంకా దేవుని మాటకు లోబడాలి. ఇంకా దేవుని మార్గం నడవాలి. మన జీవితాన్ని సరి చేసుకొని దేవుని ఆశీర్వాదకర మార్గంలో నడిపాలి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ ఫ్రైడే. ఈస్టర్ అంటే అర్థం ఏంటంటే ఇది ఆచారంగా యేసు రోజు కదా, ఏదో చర్చికి వచ్చేసాము, ఏదో వండుకొని తినేసాం, అది కాదు. దట్ ఈస్ నాట్ ద రియల్ పర్పస్ ఆఫ్ ద ఈస్టర్. గుడ్ ఫ్రైడే అంటే ఏదో మనం మామూలుగా ఉదయం వెళ్ళిపోయి ఉపవాసం ఉన్నా, అది కాదు. ఇంకా మన జీవితాలు సరి చేసుకోవాలి. ఇంకా దేవుని మాటకు లోబడాలి. ఇంకా మన జీవితాలు యేసయ్య గారికి సమర్పించుకోవాలి. దట్ ద మెయిన్ రీజన్ టు గెట్ టు సెలబ్రేట్ ద గుడ్ ఫ్రైడే ఆర్ ఈస్టర్ ఆర్ క్రిస్మస్, ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. కాబట్టి దినాల్లో రక్షించబడిన ఆత్మల కొరకు వాళ్ళు కన్నీరు కార్చేవారు ఉన్నారు.
ఇంకా నీ బంధువులు అనేకలు రక్షణ లేదు. దేవుడికి తెలిసి మా అందరికీ తెలుసు చాలా మంది రక్షణ లేదు. నీ స్నేహితుల రక్షణ లేదు. నీ చుట్టుపక్కల చూడొకసారి రక్షణ లేదు. అయినా నా ప్రజలు దర్శించు. మాట దేశంలో 100 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు రక్షించిపోతున్నారు. వారికి రక్షణ ఇవ్వడు ఆయన, వారికి విమోచన ఇవ్వడు ఆయన అని దేవుని సదులో కన్నీరు కార్చాలి. అదే ఈ వాక్యం ఒక అర్థం. వేసి ఎలాగైతే ప్రజల కొరకు కన్నీరు కార్చాలి. మనకు కూడా మన దేశం కొరకు, ప్రజల కొరకు, వారి రక్షణ కొరకు, విమోచన కొరకు కన్నీరు కార్చాలి. దేవుడి మాటలు దీవించిన కాక కలవచ్చుకుని ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి 2 సార్లు పైకెద్దాం. పరిశుద్ధ రాజ్యం గారి దేవానికి రాత్రి ఎంత గాడ్ ఆఫ్ డూయింగ్ వండర్స్ అంటారు కలిసిన వాళ్ళు. గొప్ప దేవుడు అద్భుతుడు, ఆలోచించట్టు ఎంత నమ్మదగిన దేవుడు ఎత్తాడు. ఈ ఆరాధన గరగదేవి ఒకసారి 2 సార్లు పైకి పంపించింది. అవునాయన పాటలు దాన్ని పంపించుకుని సిద్ధాలు చదివించాం. అవునాయన తండ్రి ఈ వెరిసిన పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణ విషయంలో కన్నీరు గార్చేస్తాను. నేను ఆ సిరివ్యాగం అవుతున్నాను. ఎరిసిన కుమార్తెలు నా కొరకు ఆడకండి, నీ కొరకు బిడ్డల కొరకు ఆడమన్నాం. అవునాయన తండ్రి మా కొరకు కన్నీరు గార్చుకుంటాం. మా ప్రజల కొరకు, మా దేశ రక్షణ కొరకు, మా బంధువుల రక్షణ కొరకు, మా గ్రామ రక్షణ కొరకు, మా పట్టణాల రక్షణ కొరకు, వారు ఎందరూ చేసే నిజమైన తెలుసుకోవడానికి మేము నీ సన్నిధిలో మా ప్రజల కొరకు కన్నీరు గార్చుకుంటాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టి దిగించాం. హైదరాబాద్ జాయిసిన స్టాఫ్ కుటుంబాన్ని దిగించాం. నేను నాటి కదునా తండ్రి, నేను ఆ చెన్నపల్లి 20 రాలేకపోయాడు, మెరిసి రాలేకపోతే చదువు దాయిచ్చాను. కరపడ కూడా దాయిచ్చాను. చెన్నపల్లిలో మెరిసి తప్పదు. తేజ జయవర్ నుంచి పెట్టి జయ ప్రేమ గారు సర్వీస్ చేశాను. మరి సర్వీస్ తీర్చాను. అందరూ ఒకసారి సెల్ఫ్ దీనగర్ క్షేమంగా హాస్పిటల్కి హెచ్ఐజీ తీసుకొచ్చాను. కుమార్తె కష్టపడి 4 రావాలనుకుంటుంది. నేను అర్థంగా కవలవు కానీ కుమార్తె కల్పనాన్ని బట్టి దీవించిన నేను ఆడి కథనాలు శ్రద్ధ కమలం గిరివికి పరమశక్తి అందించినప్పుడు వెంకటరాఘు అర్థం కానీ ఇద్దరు కుమార్తె చెప్పాలి. కుమార్తె జానబాబు గారు మేరీ గారు కుమార్తె దీవించిన నేను మంది అందరూ అక్షరించాలి కదా. నేను మార్టిన్ గారికి కూడా మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి కూడా ఆచరిస్తాను. మంచిగా తల్లి చిత్రమైతే 9 దినాలు మళ్ళీ అదాలు దిద్దుకోవడానికి చెప్తాను. నేను ఆడి కథను ఆచరిస్తున్నాను. నేను హనీ మీద ఆదరించినాను. నవీన్ కూడా మంచి క్రైస్తవం జరగడానికి చెప్తాను. నేను అక్కడ పడద కుటుంబాన్ని దీవించినాడు తండ్రి. నేను ఆడి కథను ఆచరిస్తున్నాను తండ్రి. నేను కృష్ణ టెక్నాలజీ రాష్ట్ర మంచి రాష్ట్ర పాస్పోర్ట్ ఇచ్చాను. లక్ష్యంగా దీవించినాను. సుబ్రహ్మణ్య కుటుంబానికి రామాల కుటుంబానికి రక్షణ ఇచ్చి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను ఆడి కథను ఆచరిస్తున్నాను తండ్రి. నాకు కూడిన ప్రతి ఒక్కరు పేరు దీవించినాను తండ్రి. నేను ఆ 9 మందికి ఆరాధించడానికి పద్ధతి ఇచ్చింది. నేను ఆడి మందిర పట్ల ఉద్దేశం నీ ప్రణాళిక నెరవేర్చడానికి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను జాడేడు కుటుంబాన్ని దీవించినాను తండ్రి. నేను ఇంగ్లాండ్లో పీహెచ్డీ చేస్తున్నాను. అడిగారు దీవించినాడు. రాజేష్ గారు తండ్రి దగ్గర జాబ్ చేస్తున్నారు. బాబు కలిసి మా చేతులు జరగడానికి పద్ధతి ఇచ్చాను. సోమని చెప్పిన బాగా సలహా సౌజన్య ఇక్కడ 50 లక్షల పని నడిపించాను. అందరూ 2 సార్లు పైకి వెళ్తాం. నేను కుమారి గారి తల్లి గారి తండ్రి, నేను తండ్రి రావులం గారి కొరకు కుమారి గారి తండ్రి గారి కొరకు ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇది నీ బలమైన శక్తి ఆలోచన చెప్తున్నాను. ఎక్కువగా తండ్రి నేను అడుగువారు నీ బలం అనేక శక్తి బలమకాల బద్దలేకపోతే ఆయన మెన్ని గారికి జడ్చు కుమారి గారు హస్బెండ్ గారు కూడా దూరం చేస్తున్నారు. భద్రపరిచినాం. అందరూ 2 సార్లు పైకి వెళ్తాం. మన సాల్మన్ కథల్లో భద్రపరిచినాం. తండ్రి బాలప్రసాద్ గారు తండ్రి, రమణ గారు, కుమారి గారు, ప్రసాద్ గారు మీరందరూ దుబాయ్లో ఉన్నారు తండ్రి. కొన్నారు వాళ్ళందరూ భద్రపరిచినాం. తండ్రి దుబాయ్లో ఉన్న సుకుమార్ గారు తండ్రి నీ కొందరు తెలుస్తున్న సుల్కాన్ గారు 2 కూతురు వారిని వాళ్ళ కుమారుడు మా భద్రపరచుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను అందరూ 2 సార్లు పైకి వెళ్తాం. వచ్చాక రాజేష్ గారు ప్రార్థన చేస్తున్నారు తండ్రి. నత్తిమారి కుమారుడు తండ్రి, నత్తిమారి గారు కుమారుడు రాజేష్ గారు ఈ పరమశక్తి ఆరోగ్యం వచ్చి నడిపించుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను ఆ ప్రాక్టీస్ చేసుకుని గర్భంగా ఇచ్చాను తండ్రి. నేను ఆ ప్రియాంక బుద్ధిగా గర్భంగా ఇచ్చాను తండ్రి. నేను ఆ కుటుంబాలు దీవించాను. మనడు దినాలు తండ్రి మాధవి గారి కుమార్తె జ్ఞాపకాలు ఘనంగా జరిగించేందుకు కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. నేను కూడిన ప్రతి ఒక్కరు కూడా నేను ఆ పేరు దీవించుకొని ఆసక్తిని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను జోషి తండ్రి మనవడు త్వర ప్రాంతాన్ని భద్రపరిచిన తండ్రి. నాకు కృష్ణ గారు 10th ఎగ్జామ్స్ రాస్తుంది. నన్ను స్కూల్ ఫస్ట్ రావడానికి ఇచ్చాను తండ్రి. నేను ఈరోజు దినములు అనేకలు రాలేకపోతే తండ్రి. నేను ప్రవీణ కొడుకు ఊగుందంటుంది. ఇక మాత్రం స్వస్థత ప్రకటిస్తున్నాను తండ్రి. నేను నీ కొందనాలు చేస్తున్నాను తండ్రి. అందరూ 2 సార్లు పైకిద్దాం. నేను జయక తండ్రి గారు సత్యనారాయణ గారు కూడా నీ ఆరోగ్యం ప్రకటిస్తున్నాను తండ్రి. నేను కొందనాలు చేస్తున్నాను తండ్రి. నేను కొందనాలు చేస్తున్నాను తండ్రి. నేను అమెరికా సిటిజన్ రాజు చెప్తున్నాను కెనడా. నేను ప్రతి ఒక్కరు దీవించిన కుమారుడు తండ్రి. రాజుగారి కుమారుడు 2 అమెరికాలో ఉన్నారు తండ్రి. వారిని దీవించినాను. మోహన్ సేనేసి తండ్రి దూరదేశంలో యూరోప్లో భద్రపడుతుంది. నేను ప్రార్థన చేస్తున్నాను. మోహన్ అప్పుడు మంచి బాగోట్ల స్వస్థత ప్రకటిస్తున్నాను తండ్రి. రవినప్పుడు గత వారంలో బాగా స్వస్థించేది కొందరు తండ్రి. నేను రవి కూడా మంచి ఉన్నప్పుడు దగ్గర నవి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
నేను కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. నేను కూడిన ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టి ట్రీట్మెంట్ ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ రెండు చేరు పైకి వెళ్దాం. చనపాలి తండ్రి గారు దేవుడి రాజు గారు కొన్ని ఆరోగ్యం ప్రయాణిస్తున్నాం తండ్రి. కొందరు ఆచరిస్తాం. అందరూ రెండు చేరు పైకి వెళ్తాం. ప్రతి రెండు చేరు పైకి వెళ్దాం. నేను అందరూ ప్రార్థిస్తాం. మందిరం పట్ల మా ఆలోచనలు కాదు నాయన, మా ఉద్దేశం కాదు నాయన, మా తలంపులు కాదు నాయన, ఈ పరిపూర్ణ చిత్ర మందిరం జరిగే ప్రతి ఒక్కరు కొత్త దగ్గర కూడా గృహం కట్టుకుంటున్నారు తండ్రి. ఆ గృహం కూడా మంచిగా కట్టబడడానికి కావాల్సిన ధర్మం సమకూర్చున్నారు తండ్రి. నేను అన్నమ్మ కూడా చెల్లు 3 లక్షల రూపాయలు ఇవ్వాలి తండ్రి. వడ్డీ సైతం త్వరలోనే ఇవ్వడానికి వారంలో ఇవ్వడానికి ఉపయోగించాను. పాపం గారు సర్వీస్ చేయడానికి ఉపయోగించాను తండ్రి. దేని గారు తిండి రాకపోవాలి అందిస్తున్నారు తండ్రి. నేనా తండ్రి కొందరు ఆచరిస్తున్నారు తండ్రి. నేను బలిమిలుగున్న బలపరచనని కొందరు ఆచరిస్తున్నాను. నేను కమలమ్మ గారు మనవరాలకు బాగట్లేదు, అక్కడిక్కడ స్వస్థత ప్రకటిస్తున్నాం తండ్రి. నేను కొందరు తండ్రి. నేను తండ్రి వర్కమాడుకు డాక్టర్ గారు శనిపూర్లు భద్రపరచు, శైలా శనిపూర్లు భద్రపరచు. నేను తండ్రి నేను దుబాయ్ పరిచయం చేసిన ఎలిసా పంచకదేవి పరిచయాన్ని సాయి గారికి కిషోర్ వచ్చాను పరిచయం దీవించుకుని ప్రార్థన చేస్తాను. వేరు బాగా కుమారుడు దీవించుకుని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను కూడిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు దీవిస్తున్నాం తండ్రి. ప్రత్యేక మరొకసారి దీవెన గారికి ప్రార్థన చేస్తాను. మీకు మాత్రం క్షేమంగా హాస్పిటల్ తీసుకొచ్చారు కదా, యోచన గ్రంథాల వారికి ఇచ్చిన బిడ్డలు దీవించుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను బదునా ఈశ్వరాగారు కూడా బదువులో పట్టినారు. ఆ బదువులో పెట్టి దూరం ఆజ్ఞాపిస్తారు. గుడి ప్రతి ఒక్కరు దీవించారు. వేసినాం ఇస్తున్నాం తండ్రి. ఆమె శక్తి వేయించి రక్తి వేయించి వేసి సంపూర్ణ కలిగినాక ఇప్పుడు మన పర్వత దేవుని ప్రేమ కుమారుడు వేసుకుంటాడు. ఆదరకర్తని పరిశుద్ధాన్ని సత్వాసం ఇక్కడ కూడి మనకు రాని సంఘటనలు అందరికీ సకల పరిశుద్ధ తీస్తే జరగాలి. ఇప్పుడు ప్రభు రాత్రి పర్యటన సదాకాలం నడిపించింది కాక కానుకలు సమర్పించుకున్నాం.